ఆశన్న కానీ సోను కానీ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మా ఉద్యమ పంత ఏందో చూస్తారు మీరు త్వరలో అని చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యము అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. అసలు వాళ్ళు బయటకు వస్తారో లేదో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లుంటుందో తెలియదు. ప్రజా ఉద్యమాలు నిర్మించే పరిస్థితులు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పరిస్థితులు కనిపించే పరిస్థితులు అయితే ఉన్నాయా? ఏమని చెప్తారు సార్? ఒకటి ఫండమెంటల్గా నేను బేసిక్గా చెప్పే విషయం ఏంటంటే, ప్రపంచంలో సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మొదటోళ్ళు కాదు, చివరోళ్ళు కాదు. వందల సంస్థలు కమ్యూనిస్టులు, జాతి పోరాట సంస్థలు, కమ్యూనిస్టులు చేశారు, జాతి పోరాట సంస్థలు చేశారు. మన ఆసియా ఖండంలో చేశారు, మన పక్కపంటి దేశంలో చేశారు, నేపాల్లో చేశారు, శ్రీలంకలో చేశారు, తర్వాత ఇంకా అనేక దేశాల్లో చేసిన ఉన్నారు. కాబట్టి మన భారతదేశంలో కూడా చేసిన వాళ్ళు, జాతర పోరాట వాళ్ళు కూడా చేశారు. సాయుధ పోరాట విరమణ అంటేనే సాయుధ పోరాట మార్గాన్ని వదిలేస్తున్నామని దాని అర్థం. మార్గం మాత్రమే అంటే ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేసే విధానం వదిలేస్తున్నాము. కానీ ఇతర సిద్ధాంతాలను వదిలేయడం కాదు. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆశయాలు ఏవైతున్నాయో, వాళ్ళ ఆశయాలు ఎవరిదైనా కానీ ప్రపంచంలో వాళ్ళ ఆశయాలు ఏవైతున్నాయో దానికోసం పోరాటాన్ని వాళ్ళు వదిలిపెట్టరు. సేమ్ ఇదే విధంగా ఇక్కడ సోను, ఆశన్న, రామ్దేవ్ వీళ్ళ యొక్క అవగాహన వచ్చిన రాష్ట్ర కమిటీలు కూడా, అంటే మన ఇద్దరు పేర్లు తీసుకుంటున్నాం మనం, చాలా అందరూ అదంతా చర్చించారు. రణిత కూడా, రణిత అంటే మన ఉత్తర బస్తరు సెక్రటరీ, రాష్ట్ర కమిటీ మెంబర్ రణిత స్పష్టంగా చెప్పింది ఒక సందర్భంలో. ఎప్పుడు అంటే అక్టోబర్లో ఆమె ఏం చెప్పిందనంటే, ఆమె ఆదివాసీ నాయకురాలు, ఆమె ఏం చెప్పిందనంటే, ఈ ఆయుధాలదే ఉంది, మనుషులు సంపాదించేది కదా, మనుషులు బతికుండాలి కదా, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, నాయకులు అర్థం చేసుకుంటలేరు, మేమే చెప్తున్నాం, సోను దాదా కాదు మేమే మొదట చెప్పినామని రణిత్ అన్నది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు దాంట్లో మనకు అందరికీ అది ప్రచారం అయింది అది. కాబట్టి ఇక్కడ అంటే ఏంటిది, ప్రజానీకంలోకి వచ్చి ఇక్కడ ప్రజలను ఆర్గనైజ్ చేయాలనే విషయం రణిత చెప్పింది. సోను దాదా డాక్యుమెంట్లు ఉంది, అందరూ, అనంత్ కూడా అదే మాట్లాడిండు, లేకపోతే ఇప్పుడు మన రామ్దేవ్ అదే మాట్లాడి అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి అంటే వాళ్ళు ఒక సంస్థ పెట్టుకోవడం అనేది దాంట్లో ఉంది. కాబట్టి పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళు చెప్పే అనేకమైన సిగ్నల్స్ ఏవైతున్నాయో, అంటే ఆశన్న మాట్లాడే దాంట్లో కానీ, సోను దాదా మాట్లాడినా కానీ, ఇతరులు ఎవరు మాట్లాడినా కానీ అంటే వాళ్ళ దాంట్లో ఆ సిగ్నల్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొంతకాలం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నారనంటే, ఇప్పుడు ఒక విధానం సాధారణంగా ఒక వ్యక్తి సరెండర్ అయితేనే, ఉదాహరణకు నేను చెప్తున్నా, చంద్రన్న సరెండర్ అయ్యిండు, సీసీ మెంబర్ కదా, ఆయన ఒక్కడే కదా వచ్చింది, ఒక్కడో ఇద్దరో ముగ్గురు వచ్చారు, మరి ఆయన కూడా పోలీస్ హ్యాండ్ వారు లేడా, ఉంటాడు కదా, అందరికి తెలియదు కదా. అంటే ఇప్పుడు ఎందుకు ఇది చర్చ ఎందుకు చేస్తుండ్రు? విధానం ఏంటంటే, ప్రభుత్వ విధానాలు ఎక్కడైనా సరెండర్ అయినప్పుడు తప్పనిసరిగా వాళ్ళతోటి కొన్ని రోజులు వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడడం మాత్రమే కాదు, ఇటు వచ్చి మళ్ళీ అటు వెళ్ళిపోతే మళ్ళీ ప్రభుత్వానికి అప్రతిష్ట కదా. సపోజ్ ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రు, వచ్చేసి మళ్ళీ తర్వాత మనసు మార్చుకొని పోయి మళ్ళీ పోయి తుపాకి పడితే అప్రతిష్ట కదా. లేదు ఇటు వచ్చినట్టు వచ్చి మళ్ళీ పోలీసుల పైన దాడి చేసిపోతే, ఎవరైనా చంపిపోతే సమస్య కదా. కాబట్టి ఇవన్నిటి రీత్యా కూడా అనేక విషయాలు ఉంటాయి, లేదా వాళ్ళతో మాట్లాడు కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాల రీత్యా కూడా ఏంటంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పట్ల ఉండు తప్పేం కాదు, కొంతకాలం ఉండు తప్పేం లేదు. అంటే ఎవరికైనా వాస్తవంగా ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, ఎవరికైనా ఇబ్బందే. నువ్వు సరెండర్ అయినప్పుడు కూడా 10 రోజులు ఉండాలనంటే వచ్చిన తర్వాత ఏంటిది ఇంకా సపరేట్గా పోతే అయిపోతుంది కదా, ఇంటికి పోతే అయిపోతుంది కదా, తల్లిని తండ్రులను చూడాలనుకుంటారు కదా, బంధువులను చూడాలనుకుంటారు కదా, అందరిలోకి రావాలి, జవాబు చెప్పాలనుకుంటారు కదా, వాళ్ళకు కూడా మానసిక ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది లేకుంటే ఉండదు, ఇబ్బంది ఉంటుంది. కానీ ప్రభుత్వం యొక్క ఒక విధానం ఉంటుంది కాబట్టి దానికి లోబడి ఉండాల్సి వస్తుంది. వీళ్ళు మేము వెళ్ళిపోతామని చెప్పి ఉరికి రాలేరు. కాబట్టి అవన్నీ టైమింగ్ ఉంటుంది. కాబట్టి వస్తారు. అంటే ఇప్పుడు 3 నెలలు గడిచింది, వస్తారు, ఇంకా నెలకు 2 నెలలకు వస్తారు. వచ్చినప్పుడు చెప్తారు కదా, చెప్పకుండా ఎందుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అల్లుండి కూడా వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు. వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తుందంటే పోలీస్ అధికారులు చెప్పినట్టు ఇస్తున్నది శుద్ధ తప్పు, మూర్ఖులు. ఇస్తారు వాళ్ళు, గవర్ని పోలీసులు చెప్తారా, ఏ అధికారులు చెప్తారు? వాళ్ళు ఏం చేయాలనేదో సమాజానికి, ప్రజలకు బాధ్యత పడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తారు. అంటే ఈ సాయుధ పోరాట మార్గీయులకు వాళ్ళకి ఇష్టం లేని అభిప్రాయాలు ఉండొచ్చు కాక. ఉదాహరణకు వాళ్ళు ఏమన్నారు, ఎన్నికలు ఎత్తిగడ అన్నారు, ఎత్తిగడ ఆశన్న అన్నాడు, సోన్ అన్నాడు, ఇది వ్యూహాత్మక చూడొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు ఇది పోలీసు వాళ్ళు చెప్పిండ్రా? ఇది ఇదేమన్నా ఉన్నదా వీళ్ళకు? వీళ్ళు దాన్ని తప్పైతే నువ్వు తప్పెట్టు చెప్పు, ఇది పోలీసు వాళ్ళు చెప్పారు, పోలీసు వాళ్ళు పలికిస్తారు, ఇది మూర్ఖత్వం. ఇది ఇట్లా మాట్లాడు పోలీసు వాళ్ళు అంటే మరి అట్లా అనుకుంటే మీరు అందరూ అరెస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు కాదా?
మీరందరూ అరెస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు కదా ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ మీరందరూ ఇప్పుడు ఈ ప్రజా సంఘంలో ఎంతమంది సరెండర్ అయిన వాళ్ళు 90% సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా 90% సరెండర్ అయిన వాళ్ళు సరెండరే కాదు, వాళ్ళ జీవిత విలువలు ఏంటి, వాళ్ళు ఏ విప్లవం చేస్తున్నారు. కాబట్టి ఈ మాటలకి ఏంటంటే వీళ్ళు ఈ మాటలకు పద్ధతి లేదు, పోవడలేదు, మార్చుకోమని చెప్తాను నేను. మీరు మార్చుకోండి, సరైనది కాదు, మీరు అర్థం చేసుకోండి అని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి వాళ్ళు వస్తారు, వచ్చే వాళ్ళు వస్తారు. వాళ్ళు పార్టీ అనేది అవుతుందో వాళ్ళు సంస్థ పెడతారు, ఎట్లా పెడతారు ఏంటిది అనేది వచ్చినాక మనం ఆలోచించుకోవచ్చు. పెట్టాలనే కోరుకుంటారు, నేను కూడా పెట్టాలనే కోరుకుంటున్నా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా మాజీ మావేశ జంపన్న గారు ప్రధానంగా ఆయన ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన విషయం ఏంటంటే మాత్రం కగార్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తుంది. ఈ రోజుల్లో సాయుధ పోరాటం అనేది ఇప్పుడు పని అయిపోయింది, సాయుధ పోరాటం పని అయిపోయింది. ప్రాణాలు చాలా ముఖ్యము. ప్రాణాలు బ్రతుకుంటే ఎన్ని ఉద్యమాలైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఆయుధాలు అనేది అసలు అంశమే కాదు. ప్రాణాలు చాలా ముఖ్యం. ప్రాణాలు ఉంటే ఐడియాలజీని కాపాడుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడున్న మావోయిస్టులు ఎవరైనా కానీ ఐడియాలజీని తాకట్టు పెట్టమని ఎవరు చెప్పట్లేదు, కానీ ప్రాణాలతో బయటికి రండి, ప్రజా పోరాటాలు చేయొచ్చు. ఎందుకంటే చెప్పుడు మాటలని ఇంకా పాత ఫార్మేట్ అవలంబించకుండా చాలా బయటికి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇటు రాజ్యం అనేది ఇక పూర్తి స్థాయిలో మొత్తం కూడా టార్గెట్ చేసింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థం చేసుకొని లొంగిపోండి, అలాగే బయటికి రండి, బయటకు వచ్చి ప్రజా జీవితంలో పోరాటాలు చేయండి అంటూ కూడా చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది భవిష్యత్తులో. మరి కేంద్రం టార్గెట్ పెట్టుకుని March 31 అంటూ కూడా వరుసగా ఇటు లొంగుబాట్ల చర్య, మరోవైపు ఎన్కౌంటర్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర విధానాలు ఎలా ఉంటాయో భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.